మంచు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకు చేరిన నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరోపక్క మంగళవారం రాత్రి జల్పల్లిలోని ఆయన నివాసంలో మీడియాపై జరిగిన దాడిలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ సమయంలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోర్టు విచారణను వాయిదా వేసిందని అంటున్నారు. మరోపక్క ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసిందనేలా పలు మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చర్చలు మొదలయ్యాయి. దీంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లారని రకరకాల ప్రచారాలు హల్చల్ చేశాయి. మరోపక్క అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించలేదు, కోర్టు వాయిదా మాత్రమే వేసిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు, నేను మా ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నాను, వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని మీడియాను కోరుతున్నాను అంటూ మోహన్ బాబు ఎక్స్ వేదికగా శనివారం ఓ పోస్టు పెట్టారు. దీంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారంపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.